నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో యువతీ యువకుల నడుమ మిన్నంటిన హోలీ పండుగ సంబరాలు. కాకినాడ పట్టణ పరిధిలో పలు వార్డులలో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనంద జల్లులో తేలిన యువత. అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. మండలం కొండుపాలెం, చేనుల అగ్రవరం గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టిన భరత్ కుమార్ స్వాగతం పలికిన ప్రజలు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం వేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు. రానున్న ఎన్నికల్లో సూర్యప్రకాష్ గెలిపే లక్ష్యం, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చిన త్రిమూర్తులు. సుభాష్ చంద్రబోస్. నర్సీపట్నం నియోజకవర్గం గోల్గొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో టీడీపీ శంఖారావం సభలో పాల్గొన్న అయ్యప్ప తానియుడు. అధికారంలో రాగానే 50 సంవత్సరాలు దాటిన బీసీలకు 4000 పెన్షన్ ఇస్తామని వివరించిన చింతకాయల విజయ్. కాకినాడ నగరంలో సోమవారం హోలీ సంబరాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలు, కాలనీ వాసులు రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని రహదారులపైకి వచ్చి కేరింతలు కొడుతూ పండుగను జరుపుకున్నారు. కొత్త వస్త్రాలు ధరించి దేవాలయాలకు తరలి వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈరోజు అంబిక భవను గుడిని ఇవాళ కాకినాడ హోలీ పండుగ చేసుకున్నాం. మేము మార్వాడి అందరూ కలిసి ఈరోజు హోలీ కలర్ వేయించుకొని ఈరోజు సాయంత్రం ప్రోగ్రాం కూడా పెట్టారు. అది డోల్తో ప్రోగ్రాం చేసుకుంటున్నారు. అందరూ దండియాతో ప్రోగ్రాం చేసుకుంటారు. కాకినాడలో అన్ని హోలీ పండుగ జరిగింది 2024లో. ఈరోజు సగర్భాన హోలీ పండుగ. నా పేరు బాబులాల్. హోలీ అందరూ మేము మార్వాడి అందరూ కలిసి చేసుకున్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం, చాలా సంవత్సరం చేస్తున్నాం. హోలీ అంటే ఫస్ట్ ఎవరైతే వాళ్ళ ఫస్ట్ అబ్బాయి పుడుతున్నారు కదా, వాళ్ళకి ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. ఆ కార్యక్రమంకి మేము అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్యక్రమం చేసుకుంటున్నాం. అది అంటే హోలీ అంటారు దాన్ని. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. అనకాపల్లి మండలం కొండుపాలెం, చేనుల అగ్రవరం గ్రామాలలో అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల భరత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి గురించి వివరిస్తూ, మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. గడప గడపకు వెళుతున్నప్పుడు స్వయంగా ప్రజలే మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలన్నీ అందుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్రె సూరిబాబు, అనకాపల్లి మండల అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, గంగుపం నాగేశ్వరరావు, గొల్లవెల్లి శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు బొండ అప్పలరాజు, గనిరెడ్డి శ్రీరామ్, గనిరెడ్డి బుజ్జి, ప్రసాద్, మధుపడ సూరిబాబు, శ్రీను, గాని వెంకటరమణ, గురుగుబిల్లి చంద్రశేఖర్, పలక రవి, ఎల్లపు రమేష్, అన్నం అప్పారావు, సకల సంతోష్, మొల్లెటి మోహన్, అక్కిరెడ్డి శివ, మర్రిపల్లి శోభ, నాగులపల్లి కృష్ణ, నీలకంఠం లక్ష్మి, పచ్చడి పద్మ, కోట చిన్న, పి వరహాలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా కొండుపాలెం మరియు చేనుల అగ్రహారం గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మా అనకాపల్లి నియోజకవర్గ నాయకులు అలాగే ఈ 2 గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆదరించారు. ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని వాళ్ళ కళ్ళలో ఆనందం చూసాం. వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, ఫ్యాన్ గుర్తుకేసని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ వాళ్ళ ఇంటికి 1వ తారీఖున వాలంటీర్లు కానీ ఎవరైతే ప్రభుత్వం తరఫున అందజేస్తున్నారో ఇవన్నీ కంటిన్యూ అవ్వాలంటే మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని వాళ్ళ నోటెళ్ళి వాళ్ళే చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ చాలా ఉత్సాహంగా మా క్యాడర్ కానీ నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ అందరూ కూడా మార్నింగ్ 7 గంటల నుంచి ఇప్పటి వరకు అలుపు లేకుండా ప్రతి కుటుంబాన్ని టచ్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరికీ కూడా
ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతూ రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకొని అనకాపల్లిలో ఎమ్మెల్యేగా నన్ను అదేవిధంగా ఎంపీగా కూడా ఇద్దరిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి మరొక్కసారి ప్రజలకి, మా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం వేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిమానుల ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సభకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ తమ స్వగ్రామం నుంచి వేలాది మందిగా భారీ బైక్ ర్యాలీతో తన అభిమానం చాటుకుంటూ ఆత్మీయ సభకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు మాట్లాడుతూ మేమంతా ఒకే పార్టీలో ఉన్నామని, మా అభిమానులందరూ సూర్యప్రకాష్ ని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బోసు మాట్లాడుతూ త్రిమూర్తులకు నాకు రాజకీయ వైరమే తప్ప మాకు ఏ గొడవలు లేవని, మీరందరి అభిమానం వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్, మాజీ ఎంపీ చింత అనురాధ, తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజు, కొమ్మిరెడ్డి చిట్టిబాబు మరియు భారీ సంఖ్యలో నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నాకు రాజకీయమైనటువంటి వైరం 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మా వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి నేను సైతమైనటువంటి విధంగా నేను మాత్రమే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి దగ్గర సూర్యప్రకాష్ పేరు ప్రస్తావించేదనేటువంటి సభ. మరి మన మీద ఉన్నటువంటి నమ్మకంతో సూర్యప్రకాష్ గారిని ఈ రోజుని మరి ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. మన నమ్మకాన్ని మరి ఇక్కడ బోస్ గారు అబ్బాయి అయినప్పటికీ కూడా మేమిద్దరం కూడా మాకుండేటువంటి రాజకీయ వైరం అయినటువంటిది రాజకీయ పరమైనటువంటి వైరమే కానీ వ్యక్తిగతంగా వైరం అన్నటువంటి అవసరం లేదు. వ్యక్తిగతంగా వైరంగా ఉండి రాజకీయ పరంగా వైరంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు చూసాం. ఈ రోజు ఇద్దరు కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈ రెండు చూసినటువంటి వాళ్ళు మాకు ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండటం కావాలంటే మా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కాదు అనేటువంటి మరొకసారి సందర్భంగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలను కూడా రామచంద్రపురంలో కానీ మెండపేటలో కానీ ఈ 2 నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మరి నా అభిమానులు, నా మనుషులు కానీ బోసి గారి అభిమానులు కానీ 2 నియోజకవర్గాలకు ఓటేస్తున్నాం అనేటువంటి 2 నియోజకవర్గాలను గెలిపించాలనేటువంటి విషయాన్ని మీరందరూ ఆలోచన చేయాలనేటువంటి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. వైరు వర్గాలు ఉంటాయి కానీ నేను చూస్తున్న చాలా వరకు చెప్పడం ఉదాహరణ 2 వైరు వర్గాలు ఒకే పార్టీకి పనిచేసిన వారు వేరు శిబిరాలు పెట్టుకున్నా తప్ప ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి సభ జరిగిన సంఘటన నేను చూడలేదు. ఉదాహరణ చెప్తాను. 1977 ఎన్నికల్లో మన తూర్పుగోదావరి జిల్లాలోనే పేరెన్నికైనటువంటి వైద్య వర్గాలు ఉండేవి. ఒకటి స్వర్గీయ శ్రీ రాయవరం మున్సిపల్ గారు అయితే, రెండవది స్వర్గీయ శ్రీ ఎస్బీబీకే పట్టాభరామారావు. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఎలక్షన్లో పట్టాభరామారావు రాయవరం మున్సిపల్ గారు సపోర్ట్ చేస్తూ వేరే శిబిరాలు పెట్టుకున్నారు తప్ప కలిసి శిబిరాలు పెట్టుకున్న సంఘటన నేనైతే చూడడానికి ఒకటే నేను రాజకీయాల్లో ప్రవేశించాను. ఇది మొట్టమొదటి మరి రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 వైరు వర్గాల వారు కూర్చొని మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఒక సభ వారు జరుపుకుని తర్వాత అక్కడ అభ్యర్థిని ఆహ్వానించడం నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం. ఆ సన్నివేశాన్ని ప్రోత్సహించినటువంటి త్రిమూర్తి గారి వర్గాన్ని, ఆ సన్నివేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం మరి వాక్య గారు నాకు కూడా రాజకీయ జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం. 3 సార్లు శాసనసభ సభ్యునిగా, ఒకసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, అది కూడా
మీ అందరి యొక్క సపోర్ట్ ఉందనే ఉద్దేశంతో, సపోర్ట్ ఉందనే కారణంగా మరి శాసనమండలి సభ్యులుగా చరిత్రలో ఒక వెనుకబడిన తరగతుల వారికి పార్లమెంట్లో స్థానం లేదు ఇప్పటి వరకు కూడా. అటువంటి స్థానం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి యొక్క ఆశీర్వాదం వల్లే, మీ అందరి దయ వల్లే ఒకసారి నేను ప్రశంసించబడినటువంటి సమయం సందర్భం కూడా. ఈరోజు ఒక నూతన ట్రెండ్ తీసింది, న్యూ ట్రెండ్ ఇన్ పాలిటిక్స్. ఈ ట్రెండ్, కొత్త ట్రెండ్తో మనం ప్రారంభమయ్యేటప్పుడు మనసులో ఏ విధమైనటువంటి అలమరికలు ఉండకుండా, దయచేసి ఇరు వర్గాల కార్యకర్తలకు నేను నాయకుడికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనసులో ఏ విధమైన అలమరికలు ఉండకుండా మనందరం ఒకటే దాంట్లో మనం పోరాడితే విజయం మనకు అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు అనే సందేహంగా మనకు అందరికీ ఇవాళని దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఆయనకి నాకేమీ సరైన తగాదాలు, వ్యాపార తగాదాలు లేవు. రాజకీయంలో ఆయన పార్టీ గురించి, ఆయన పార్టీని పరిరక్షించుకోవాలనే ప్రయత్నం ఆయన చేస్తుంటారు. గెలిచినా ఓడినా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, మరి రాజకీయాల్లో నేనున్న పార్టీని పరిరక్షించుకోవాలనే తాపత్రయంతో నేను ఉంటాను. అది తప్పని మాత్రం ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ తప్పని భావించను. దయచేసి మరి మనందరం ఒక ఆత్మీయ సమావేశం ఇక్కడ పెట్టుకున్నప్పుడు దయచేసి ఏ విధమైనటువంటి అలమరికలు లేకుండా దయచేసి కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి అని మనందరినీ కూడా నేను కోరుతున్నాను. మరొక ప్రధానమైన విషయం ఏంటంటే, అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో తెలుగుదేశం నాయకులు పందిరి రమణ, బబ్బోజు రమణ ఆధ్వర్యంలో శంఖారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తనయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గోలుగొండ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గండెం దొరబాబు హాజరయ్యారు. విజయ్కు, దొరబాబుకు మహిళలంతా హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, ఈ కృష్ణాదేవిపేట గ్రామానికి అయ్యన్న పాత్రుడు 6,10,00,000 రూపాయలు నిధులు ఇచ్చామని, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాలు, జనసేన సీనియర్ నాయకులు సహదేవుడు, లంకా సత్యనారాయణ, పుట్ట సూర్యప్రకాష్, సేనాపతి వరహాలు బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకటే మాట ఏంటంటే, ఈరోజు 6,78,00,000 రూపాయలు అయ్యన్న పాత్రుడు గారు ఈ ఒక్క గ్రామానికి తీసుకొచ్చారని చెప్తే అది ఆల్ టైమ్ రికార్డు కాదా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఎవరన్నా వైసీపీ నాయకులు ఈ 5 సంవత్సరాల్లో గడప గడపకు కానీ ఏదన్నా వచ్చి 1 కోటి రూపాయలైనా ఈ గ్రామానికి ఇచ్చాడా అండి? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ ఎమ్మెల్యే గణేష్ గారు చేతకానోళ్ళలాగా ఫోటోలు తీసుకోవడం రావడం తప్ప 1 రూపాయి అయినా నేను పాతూరుకి ఇవ్వాలి, లేకపోతే కేడీపేటకి ఇవ్వాలని చెప్పి 1 రూపాయి అయినా తెచ్చే సత్తా దమ్ము కానీ ఎమ్మెల్యేకి ఉందా అనేది ఒకసారి జనాలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాయకత్వం అంటే ఏంటంటే, నేను ఒక ఊరికి మాట ఇచ్చానంటే మాటను నెరవేర్చుకోవాలి, నిజాయితీగా బతకాలి, ఎక్కచ్చుగా బతకాలి. 40 ఏళ్ళ చరిత్ర ఉండి 1 రూపాయి అయినా తీసుకున్నానని నిరూపిస్తే ఈ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. అలా బతకాలంటే నాయకుడు అంటే అలా బతకాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రశ్నించేవాడయ్యాడు, గలవెత్తేవాడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే, నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు క్షమించవని అడుగు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని, తెలుగు జాతిని చెప్పి అడిగిన ఏకైక దమ్మున నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. ఎందుకంటే నిజాయితీగా బతికాడు కాబట్టి, 1 రూపాయి తీసుకోలేదు కాబట్టి. 5 సంవత్సరాల్లో 16 కేసులు పెట్టాడు, 1 కేసు కూడా అవినీతి కేసు లేదండి. ఎందుకు ఆ పోలీసులు ఉదయం 1000 మంది వచ్చి మా ఇల్లు గోడలు దూకి మా అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి తలుపులు కొట్టి అరెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తే ఎందుకు వచ్చారని అడిగితే ఏమన్నారో తెలుసా? అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడకూడదమ్మా, ఎందుకు మాట్లాడుతున్నాడు, అందుకే వచ్చాం అరెస్ట్ చేయడానికి. ఒకటే అన్నాడు అయ్యన్న పాత్రుడు గారు, 16 కేసులు కాదు 100 కేసులైనా పెట్టుకో, నేను నువ్వు నన్ను ఏం పీకలేవని చెప్పిన ఏకైక దమ్మున నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నాయకత్వంలో ఉన్నందుకు గర్వపడుతున్నాను.
అలాంటి వ్యక్తి కొడుకుగా పుట్టడం నా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఇందాకన్నా ఇక్కడ పిల్లలందరికీ పౌరుషం ఉంటుంది ఇదని చెప్పి, ఇది అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన భూమి. పౌరుషం కాకపోతే ఇంకేముంటుందండి. ఈరోజు ఆ వ్యక్తి ఇక్కడ నడయాడాడు. అంత దమ్మున్న నాయకుడు, అంత దమ్మున్న పోరాట యోధుడు ఇక్కడ నడయాడాడు. అలాంటి వ్యక్తి నడయాడాడు కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి చేత మొన్నే చంద్రబాబు నాయుడు గారికి ఒక బాణం తయారు చేపించి, సార్ ఇక్కడ పోరాడిన భూమి నుంచి నీకు బాణం ఇస్తున్నానని మొన్నే ఆయనకి ఇస్తే ఎంతో సంతోషపడ్డారు. ఇక్కడ ఎంతో మంది సాంప్రదాయాలకి విలువనిస్తారు, పెద్దలు విలువనిస్తారు. ఈ రోజు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఎందాకన్నారు ఊరూరికి జగన్మోహన్ రెడ్డిని తయారు చేశారని. జగన్మోహన్ రెడ్డి సైకో అండి. ఆ ఊరూరికి ఒక సైకోని మెంటల్లా కొడుకులు తయారు చేశారు తప్ప ఇంకోటి కాదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాట, సైకోలు అంటే మెంటలోళ్ళు అంటే కనీసం జాలి ఉంటుంది, వీళ్ళకి సగం మెంటల్ ఉంటుంది. ఏం చేస్తారంటే నీ ల్యాండ్లు కబ్జా చేస్తాను, నీ పెన్షన్ పీకెత్తాను, నీ హౌస్ని పీకెత్తాను, నీకు దమ్ముంటే ఒక రోడ్లు వేయాలి, 2 రోడ్లు వేయాలి, లేకపోతే ఊరికి 1 కోటి రూపాయలు తేవాలి, లేకపోతే ఇల్లు కట్టాలి, పేదవాళ్ళు పోషించాలి, చచ్చిపోయిన వాడికి 1 లక్ష రూపాయలు ఇచ్చి దానం ఇచ్చి ఆశీర్వదించాలి తప్ప బెదిరిచ్చేస్తే ఈ రోజు 40 రోజుల తర్వాత మళ్ళీ సమయం మారిపోతే మీ అందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి తరిమి కొట్టే ప్రసక్తి వచ్చేస్తుందని చెప్పి హిందువులు ప్రతి ఏటా పాల్గొన మాసంలో నిర్వహించే అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. స్వామివారి వేడుకలను పురస్కరించుకుని అన్ని అయ్యప్ప స్వామి దేవాలయాల నందు సాంప్రదాయ పద్ధతిలో పెద్ద ఎత్తున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ సకల దేవతల ప్రాంగణం నందు శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీధర్మ శాస్త్ర అయ్యప్పగా కొలువై ఉన్న స్వామివారికి పంచామృతాలతో మహాభిషేకాలను నిర్వహించారు. దీనిలో భాగంగా దేవాలయ నిర్మాణ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో తొలుత ఆలయ ఎగువ భాగంలో గల స్వామివారి పంచలోహ ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరగగా గర్భాలయంలో గల మూల విరాట్ విగ్రహానికి విశేష అభిషేకం జరిగింది. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ స్వామి ఉత్సవ విగ్రహాన్ని దేవాలయ కోనేరుకు తీసుకువచ్చి కేరళ సంప్రదాయ రీతిలో ఆరాటోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారు సతీ సమేతంగా కొలువైన ఏకైక ఆలయం ఉభయ రాష్ట్రాల్లో సుజాతనగర్ నందు గలదని పేర్కొన్నారు. స్వామివారి జన్మదినం నాడు ఎవరైతే అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వారు 41 రోజులు దీక్ష చేసిన ఫలితం పొందుతారని తెలిపారు. అలాగే కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మకు విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది భక్తులకు ఆలయ వర్గాలు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించాయి. ఈరోజు సుజాతనగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణపుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు అయినటువంటి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి కూడా ప్రథమంగా గణపతి హోమంతో ఈ యొక్క పూజాది క్రతువులు ప్రారంభమైనవి. అటు పిమ్మట అయ్యప్ప స్వామివారికి పంచద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం పూర్తి చేసి అర్చనా కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తులందరూ కూడాను స్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా కింద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క దేవాలయము శ్రీ పూర్ణపుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర వారి దేవాలయంలో కూడా స్వామివారికి అమ్మవారిద్దరికీ కూడా నవద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం పూర్తయింది. ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన తర్వాత అలంకరణ, అదేవిధంగా స్వామివారి యొక్క ధర్మశాస్త్ర వారి యొక్క అర్చనా కార్యక్రమం కూడా పూర్తయింది. ఇది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మన దేవాలయం మన సుజాతనగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణపుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయము ఏదైతే ఉన్నదో ఇది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి దేవాలయం. ఇంత విశిష్టమైనటువంటి ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులు విరివిగా వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఈ 2 కార్యక్రమాలు అయిపోయిన పిమ్మట స్వామివారికి ప్రధానంగా ఈరోజు ఆరాటోత్సవం జరుగుతుంది. ఈ యొక్క ఆరాటోత్సవం అనగా శబరిమలలో స్వామివారు యొక్క పుట్టినరోజుకు ముందు రోజు ఆయన వేటకు వెళ్ళి శరంగుత్తి దగ్గరికి చేరుకుంటారు. అక్కడ నుంచి పంబానదికి స్వామివారికి ఇచ్చేసి ఆ యొక్క పంబానదిలో స్నానం ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్నానం చేయించి అదేవిధంగా తిరిగి శబరిమలకు ప్రధాన దేవాలయాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన సుజాతనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో కూడా ఆరాటోత్సవంగా ఉత్సవ విగ్రహాన్ని మన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేరులో ఆ యొక్క
పంచద్రవ్యాలతో కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ యొక్క ఆరాటోత్సవం కూడా ఇక్కడ నిర్వహించి ఆ స్వామివారి యొక్క మళ్ళీ తీసుకువెళ్ళి ఆ స్వామివారి ప్రధాన యొక్క దేవాలయంలో పెట్టడం జరిగింది. ఇదే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్రలవుతున్నారు. ఇది ఈ యొక్క సుజాత నగర్లో ఉన్నటువంటి యొక్క ఆలయ యొక్క విశేషణ. ఈరోజు స్వామివారికి మనం అందరం కూడా మనపూర్వకంగా ఆ స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు సర్వే జనా సుఖినో భవంతు అనే విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఆ స్వామిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడి మీద కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని మనసా వాచా కర్మణ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రగ్స్ ఏదైతే కంటైనర్స్ లో దొరికాయో దీనికి సంబంధించి గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని పాత్రికేయ సమావేశం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ యువత భవిత చిదిమేస్తున్న జగన్ డ్రగ్ మాఫియా కూనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకులు కుటుంబం మొత్తం వైసీపీ వ్యవస్థాపక సభ్యులే బ్రెజిల్ దేశ అధ్యక్షునికి విజయ సాయిరెడ్డి ఎందుకు ట్వీట్ చేశారు? సిబిఐ అధికారులు విధులకు ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పించారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్ రతన్ కాంత్, విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముల్లిపెంటి రాజు, టీఎన్ఎస్ఎఫ్ గాజువాక నియోజకవర్గ అధ్యక్షులు బొండా రవికుమార్, గొలగాని శ్రీనివాసరావు, దాసేంద్ర సత్యనారాయణ, పవన్ కుమార్, కిరణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఈరోజు సుమారు 50,000 కోట్లు విలువ చేసేటువంటి గంజాయి మన విశాఖపట్నం కోర్టులో దొరుకుతుంది. ఇంతకంటే దాంట్లో ఉందా? మీరు గంజాయి ఎక్కడికి వెళ్ళండి గంజాయి దొరుకుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, దీని వెనకాల ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉదయ్ ఎక్కువ అని చెప్పేసి దానికి వచ్చినాయి. ఇవన్నీ కూడా బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి ఫౌండర్ మెంబర్స్ కూనము రామచంద్రరావు, అలాగే వీరభద్రరావు అన్నది సంధ్యా యాక్వా ఎండి ఎవరంటే వీరభద్రరావు సమీప బంధువు వచ్చి ఈయన రామచంద్రరావు, ఆయన ఫౌండర్ మెంబర్ కోనం రామచంద్రరావు, ఆయన ఫౌండర్ మెంబర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇది మీరు గమనించాలి. లేకపోతే బ్రెజిల్ దాని మూలాలన్నీ బ్రెజిల్ నుంచి వస్తున్నాయంటే దాని మీద బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడితే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేస్తారు. అంటే ఇదేదో ఒక దేశ ప్రధానిలాగా ఈయన ట్వీట్ చేస్తున్నాడంటే ఆ రోజు ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఖచ్చితంగా బ్రెజిల్ నుంచి వీరికి డ్రగ్స్లో మూలాలు ఉన్నాయి. డ్రగ్స్ నుంచి వీరికి అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్లో సంపాదించినటువంటి డబ్బు వాళ్ళు తీసుకెళ్ళి ఆ డ్రగ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. దీంట్లో వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారు. దీని మీద ఈడీ ముందుకు రావాలి, సిబిఐ ముందుకు రావాలి. అసలు మేము అడుగుతున్నాం, మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు అడుగుతున్నారు? అలాగే మొన్న ఆ రోజు విశాఖపట్నంలో దొరికినప్పుడు కూడా వాళ్ళ అధికారులు వాటిని సీజ్ చేస్తుంటే వర్షం పడుతుంది, తడిసిపోతుంది, జాగ్రత్త చేయండి అని చెప్పి అడ్డుకున్నటువంటిది ఎవరు? ఏ పెద్దలు? వైఎస్ఆర్సీపీ. ఎవరు ఆ పెద్దలు? దాని మీద సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకే ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా గమనించండి. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ బాగోవాలంటే మన ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలి. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం డ్రగ్స్ గంజాయి రాజధానిగా విశాఖపట్నం తయారు చేశారు, డ్రగ్స్ రాజధానిగా విశాఖపట్నం తయారు చేశారు. దేశంలోనే మరి అత్యధిక ఎక్కువ డ్రగ్స్ కేసు నమోదైంది కూడా ఆంధ్రప్రదేశ్లోనే చెప్పి తెలియజేస్తున్నాను. ఈ దేశంలో 12వ స్థానానికి తీసుకెళ్లారు. రేపు రాబోయే రోజుల్లో డ్రగ్స్ సరఫరాలోని మొదటి స్థానం తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యలో ఇంకో విషయం కూడా గమనించాలి. మీరు మొన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పాం. జ్యుడిషియర్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ చట్టాలు కాలానుగుణంగా మారడమే తప్పలేదు, కానీ చట్టాల మీద పూర్తి స్థాయి అవగాహన ప్రజలకు చేయాలి. దానివల్ల ఏమైందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మొన్న అంటే ముందు చూపు లేనటువంటి నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల
అక్కడ చూసుకుంటే ఒక చేనేత కుటుంబం ఈ ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ వల్ల వాళ్ళు హత్యకు గురయ్యారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే దారుణం ఉందా? మీరు అనకాపల్లి పట్టణంలోని కోట్ని వీధి కళ్యాణ మండపంలో జీవీఎంసీ 84వ వార్డు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 84వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన 20 మంది యువకులు కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వీరిని మలసాల భరత్ కుమార్ పార్టీ కండువ వేసి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, మలసాల కుమార్ రాజా, అప్పికొండ రవిశంకర్, కేపీ సతీష్, గొల్లవిలి జానకిరామ్, పన్నీర్ మహేష్, గాది మాధురి నాయుడు, సురేష్, ఏగల మహేష్, కోరుకొండ అప్పలను సూరి, ఉగ్గిన అప్పారావు, ఉమ్మిన పైడిరాజు, పిల్లల శివ అప్పారావు మరియు 84వ వార్డు వైసీపీ నాయకులు, విలీన గ్రామాల వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో 84వ వార్డులో కోరుకొండ రాఘవ్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 84వ వార్డు నుంచి యువత దాదాపు 15 మంది జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈ 50 రోజులు ఏ విధంగా ఎలక్షన్ కి మనం వెళ్ళాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజలకి వివరించి ప్రతి ఒక్కరి ఆశీస్సులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని, రానున్న ఎన్నికల్లో మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈ 84వ వార్డు నుంచి మంచి మెజారిటీ ఇప్పించాలని మా 84వ వార్డు కార్యకర్తల్ని, నాయకుల్ని కోరుకోవడం జరిగింది. దీనికి మా నాయకులంతా కూడా, మా కార్యకర్తలంతా కూడా బాగా స్పందించి చాలా ఉత్సాహంగా, అంటే ఈ రోజు మీటింగ్ మేము 6 గంటలకు మొదలెట్టినా కానీ దాదాపు 9 గంటలకి 3 గంటల వరకు కూడా అందరూ ఇక్కడ శ్రద్ధగా డిస్కస్ చేసుకొని యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి దాన్ని చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా రానున్న ఎన్నికల్లో మా కార్యకర్తల ఉత్సాహం చూసి, మా నాయకులు చేస్తున్న శ్రమను చూసి అనకాపల్లి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. ప్రజలు కూడా ఎలక్షన్ రోజున ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు రెస్పాన్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మాజీ సమన్వయకర్త ఊరుకోటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని రాజకీయ సమీకరణల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఊరుకోటి చందును తప్పించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తనకు ఆ బాధ్యతలు అప్పగించారని, ఈ విషయంలో చందు కుటుంబం ఎంత బాధపడిందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరుకోటి చందు ఆయన తండ్రి అప్పారావును స్వయంగా పిలిచి మాట్లాడారని, వారికి త్వరలోనే మేలు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తామంతా పనిచేస్తున్నామని, తమ మధ్య ఉన్న మనస్పర్ధలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, 25,000 కుటుంబాలకు ఇల్లు ఇచ్చారని, దీని వలన లక్షలాది మంది ప్రయోజనం పొందారని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఊరుకోటి అప్పారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజాన రామారావు, గుడివాడ అనుష, లతీష్, వార్డు ఇన్ఛార్జ్లు సిరట్ల శ్రీనివాస్ గౌడ్, అప్పికొండ మహాలక్ష్మి నాయుడు, కోమటి శ్రీనివాస్, గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు, విశాఖ జేసీఎస్ ఇన్ఛార్జ్ పూర్ణానంద శర్మ, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి జగన్నాథం, డైరెక్టర్లు మొల్లి చిన్న, మార్పు శేషు, షౌకత్ అలీ, ఎలమంచిలి అప్పారావు, మాడిషి రాజు, నమ్మి ప్రసాద్, గంటిపల్లి అమ్మోరు,
ముల్లి ఆనంద్, ఉరుకుటి సింహాద్రి, కొయ్య భారతి, వియ్యపు ఉమాదేవి, కటికల కల్పన, నిర్మలారెడ్డి, విమలా థామస్, ఆదిలక్ష్మి, వరలక్ష్మి మరియు సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టినటువంటి తరుణంలో తనతో పాటు అడుగులో అడుగు వేసి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, నాయకుడికి, అభిమానికి, కార్యకర్తకి, సోదరిమణి మహిళా నాయకురాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీ మిత్రులకు, మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. జరిగినటువంటి రాజకీయ పరిణామాల గురించి, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందు నిలబడేటువంటి పరిస్థితులకి అనేక రాజకీయ పరమైనటువంటి కారణాలు మీ అందరికీ తెలిసినటువంటివే. నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నేనైతే మొన్న 7వ తారీఖున అనకాపల్లిలో సమావేశం అయినప్పుడు చాలా క్లియర్ గా నా స్టాండ్ ని ప్రజలను ఉద్దేశిస్తూ, రాష్ట్ర ప్రజలు చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక చాలా కీలకమైనటువంటిది. ఈ రాష్ట్రానికి మీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రెండోసారి రాష్ట్రానికి రావడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో నన్ను పార్టీకి ఉపయోగించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల గెలుపు కోసం నేను మీకు ఉపయోగపడతాను. అవసరమైతే పోటీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మీకోసం కష్టపడతాను అనేటువంటి మాట నేను మొన్న 7వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే చందుని డిసెంబర్ 11వ తారీఖున గాజువాక ఇన్ఛార్జిగా ప్రకటించారు. జనవరి 2వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా భరత్ని ప్రకటించారు. జనవరి 2వ తారీఖున భరత్ని ప్రకటించినటువంటి రోజు నుంచి మొన్న మార్చి 12వ తారీఖు సాయంత్రం గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించినంత వరకు మీకు తెలుసు, నా మీద ఏ రకంగా, ఎన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని టీవీల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అన్నటువంటిది కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు, సీట్ ఇవ్వలేదని ఒకరు, లేదా అనకాపల్లిలో తీసేశారు, ఇంకెక్కడ పెట్టలేదన్నటువంటి వారు కొంతమంది, ఈ రకంగా అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాన్ని నా మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధించిన తర్వాత ఏదైతే గాజువాకలో ఉన్న ప్రధానమైన 4 కుటుంబాలు రాజకీయంగా మొదటి నుంచి కూడా గుడివాడ కుటుంబం, తిప్పల కుటుంబం, పల్లా కుటుంబం, ఉడుకుడి కుటుంబం, అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబాల నుంచి అందరూ కూడా ఎమ్మెల్యేగా అన్ని కూడా బాగుగా నుంచి ఉన్నారు. మనకి చెప్పిన కోరిక మన 2009లో నాటకం మిస్ అయింది. ఈసారి ఎలాగైనా సరే దాన్ని నెరవేర్చుకుందాం, మన కుటుంబం నుంచి కూడా ఆ ఎమ్మెల్యేగా చేశారని చెప్పి అనే ఒక పేరుని మనం గాజువాక చరిత్రలో మన పేరు ఎక్కించుకుందనే ఉద్దేశంతో నా వెంట ఈ 3 నెలలు కూడా మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మా అభిమానులు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు బట్టి మరి మా నాన్నగారిని అభిమానించే వారు కావచ్చు, అందరూ కూడా నా వెంట నడిచి వారందరూ కూడా ఆశీస్సులు అందించి ఎంతో నాకు నా ఆత్మస్థైర్యం, ఆత్మస్ఫూర్తి, పట్టుదల అడిగారు. వారు ఈ 3 నెలలు కూడా నేను చేసిన సమాజ బాధ్యత 3 నెలలు కూడా వారు నా వెంట నుంచి నాకు ఆత్మస్థైర్యం చెప్పిన మాటలు ముందు గడిపించాయి. అంటే జరిగిన పరిణామాలు కొన్ని ఇక్కడ అభ్యర్థి ఉండగా మనం చెప్పకూడదు, కానీ కూడా కొన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పైపైన నేను మాట్లాడదలుచుకున్నాను. ఎంతో మరి నన్ను ఆడగొట్టేందుకు ప్రయత్నాలు చేసినా సరే
మరి నేను ఆ ముందుకు వెళ్ళానంటే ఎందుకంటే మీ అందరూ కూడా నా వెనక తెరవబడే ఈ రోజు అన్ని పరివారం నుంచి అన్నపూర్ణ వరకు అన్ని వార్డుల నుంచి కూడా నాకు నిజంగా కొంతమంది నాయకులు అయితే మరి నాకు సపోర్ట్ చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంలో కూడా 90% పైగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న నిజంగా నా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ యొక్క క్రమంలో వారికి కూడా కొంత అనుమానం ఉంది. వాటిని మీ వెంటనే నడటం రేపొద్దున మాకు కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పండి. నాకు కూడా చాలా సార్లు అందరూ ఫోన్ చేసి మీరేంటి ఇంకా రావట్లేదు, అమ్మగారిని కలవట్లేదు, అమ్మగారు అందరూ వెళ్ళిపోతున్నారు, అందరు కలిసేస్తున్నారు, మీరు ఎప్పుడు మరి మనం వెళ్దాం, మాకు అమ్మగారు తెలియదు, మీరు పరిచయం చేయండి తీసుకెళ్ళని చెప్పని చాలా మంది ఆ కూడా సందర్భంలో ఫోన్లు చేశారు. తర్వాత ఇంకోటి మీరేంటి మరి మీ నిర్ణయం మా నిర్ణయం మరి ఏం చేయాలి. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో స్థానిక బెల్లం మార్కెట్ ఎస్సీ కాలనీలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. గ్రామంలో వరుపులకు హారతి నీరాజనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి వరుపుల సుబ్బారావు శాసనసభ్యుడిగా తనను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ను 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ముద్రించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సూతి ప్రసాద్, గుమ్మలూరి వెంకటరమణ, సొసైటీ డైరెక్టర్లు ఓలిటి చంటిబాబు, దాసరి రమేష్, గల్లంపుడి గంగాధర్, నీరుకొండ అర్జున్, బుద్ధ నానాజీ, గణేష్, బేసెట్టి స్వామి, పలువురు సర్పంచ్లు, వార్డు సభ్యులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర నాయకులకు అన్ని సందర్భాల్లో అన్యాయమే జరుగుతుందని విశాఖ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి పంచాయతీలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులంతా ఇతర ప్రాంతాలకు చెందినవారే అవుతున్నారని, ఉత్తరాంధ్ర నేతలకు అర్హత లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గుంటూరు భారతి మాట్లాడుతూ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ తాము ప్రజలకు సేవలు అందిస్తూనే వచ్చామని, అయితే ఏ పార్టీ కూడా తమకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే గుంటూరు అభిమానులతో సమావేశమై తమ భవిష్యత్తు ప్రణాళిక తెలియజేస్తామని ప్రకటించారు. ఏం చేద్దాం, మన దగ్గర డబ్బులు లేవు, ఉత్తరాంధ్ర వాళ్ళ డబ్బులు లేవు, వెనుకబడతాను. మన ఆర్థిక వనరులన్నీ ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. ఇక్కడ సంపద ఉంది. ఈ సంపదను గత పాలకులు చెన్నారెడ్డి టైం నుంచి కూడా ఈ సంపదలు నమ్ముకొని హైదరాబాద్ డెవలప్ చేశారు. ఈ సంపదలు నమ్ముకొని విజయవాడలో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి ఇది? ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు కూడా ఎన్ని తాకట్టు పెట్టారండి చెప్పండి. అది ఎవరిస్తున్నారో స్థలాలు ఏంటో తెలియట్లేదు. ఉత్తరాంధ్ర మీద పూర్తిగా ఒక నానుడు ఉంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఉందా లేదా? ఉన్నది. అది ఎన్నాళ్ళ నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలా చెప్పండి. మనకంటూ ఒకటి లేదా? రాజ్యసభ ఎంతసేపునా? కోస్తాంధ్రేనా? మరి ఎప్పుడు ఇస్తారండి? ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అవనండి, తెలుగుదేశం అవనాయండి, జనసేన అవనాయండి, బీజేపీ అవనండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు ఈ ప్రాంతం వాడిని ముఖ్యమంత్రి చేయాలని నా ప్రధాన డిమాండ్. అనేది మా కార్యకర్తలతో గంటలో కూర్చుంటున్నాను. అన్ని పార్టీలు పిలిచాను. ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీలు పిలిచాను. నా శ్రేయోభిలాషులు, నా కార్యకర్తలు, తెలుగుదేశంలో నాకు ఫ్రెండ్స్ లేరా? ఉంటారు. నా ఫ్రెండ్స్ అన్ని పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచాను. ఇప్పుడు 1 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎంత మేము పనిచేయాలి అంటే మేము చెప్పడమే కాకుండా మీ వరకు కూడా మీరు సర్వే చేసినా కూడా మేము కమిట్మెంట్తో చేసిన నాయకులమే తప్ప ఆశించి చేసిన నాయకులు అయితే కాదు. అక్కడ పెద్దలోనైనా ఇటు నార్త్లోనైనా మేము వర్క్ చేసినప్పుడు కూడా మాకు కనీసం మా విలువ విన్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎవరో ఒకళ్ళకి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు పార్టీలు ఏదైనా కార్యకర్తలు బాధపడుతున్నప్పుడు
పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే కొంచెం అది తగ్గేదేమో. అలాంటిది ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు కష్టపడే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. సో ఎలా ఉండేదానికన్నా అందులోంచి బయటకు వచ్చేసి మా ప్లేస్ ఇంకొక ఎవరికైనా ఇచ్చిందా అది ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా. అవునా ప్రతిరోజు కూడా ఏ స్కీమ్ అయినా ఏ వెల్ఫేర్ స్కీమ్ అందరి నాకు తగినంతగా నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నేను సాయం చేశాను. ప్రతి చేయలేదు. మాకు అది ఎక్కడైతే ఆ ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటకు రావాలని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు, నియోజకవర్గ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం జనసేన సీనియర్ నాయకులు కట్టా దొరబాబు ఆధ్వర్యంలో అనిత జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కట్టా దొరబాబు ఆహ్వానం మేరకు విచ్చేసిన అనితకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు అనితకు హారతలిస్తూ నీరాజనాలు పలికారు. దొరబాబు స్వగృహం వద్ద నిర్వహించిన వేడుకల్లో దొరబాబు అనిత చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. నేతలు ఆమెను పూలదండలు, సాలువలతో ఘనంగా సత్కరించి తమ ప్రియతమ నేతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, తెదేపా మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, పాండురంగస్వామి, దేవస్థానం మాజీ చైర్మన్ యాళ్ల వరహాల బాబు, ఎంపీటీసీ రమాకుమారి, టీడీపీ సీనియర్ నాయకులు దేవరపు వెంకటరమణ, దేవరపు ఆనంద్ కుమార్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపు రఘు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి కట్ట నరసయ్య, మంగవరం ఉప సర్పంచ్ దొడ్డిపట్ల శ్రీను, గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ దేశంశెట్టి చిన్న, కార్యదర్శి మామిడి శ్రీను మరియు మంగవరం యువత, పెద్దలు, మహిళలు తదితరులు భారీ ఎత్తున పాల్గొని అనితకు శుభాకాంక్షలు తెలియజేశారు. తీసుకోండి ఒకళ్ళనే రాజు ఎలా చూడనా సార్ మన త్వరగా పిలిపిస్తాను పద్మ ప్రెసిడెంట్ గారండి ప్రెసిడెంట్ గారు మీరు అయిపోయారా హిరమండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సభలయమెట్ట వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ఆలయం నందు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పోలీస్ బందోబస్తు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా గొట్ట బ్యారేజీ దిగువ వంశధార నదీ తీరానికి తీసుకువెళ్లారు. స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఈ సమయంలో భక్తులు నదిలో స్నానమాచరించారు. హిరమండలం పరిసర మండలాల గ్రామాల భక్తులతో పాటు ఒడిశా నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సుబ్బరయ్య గ్రామానికి చెందిన దాతలు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ మహామేరు శ్రీ చక్ర ఆలయంలో పసుపు కొమ్ములు నోము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మహామేరు శ్రీచక్ర అమ్మవారి ఆలయంలో పాల్గొన పౌర్ణమి సందర్భంగా 108 మంది ముత్తైదువులచే పసుపు కొమ్ముల నోమును శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఎదురుపాక శ్రీ గాయత్రి పీఠాధిపతి ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో శ్రీ మహామేరు అమ్మవారికి పసుపు కొమ్ముల నోమును నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి విద్యారెడ్డి మాట్లాడుతూ మహిళలకు మాంగళ్యానికి సౌభాగ్యానికి ప్రతీకైన పసుపు కొమ్ములను శ్రీ మహామేరు శ్రీచక్రాలయంలో నిర్వహించడంతో సుమారు 108 మంది మహిళలు ఈ నోములో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. పాల్గొన్న పౌర్ణమి సోమవారం నాడు శ్రీచక్ర మహామేరు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 108 మంది ముత్తైదువులతో శ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో 108 మంది ముత్తైదువులతో ఈరోజు పసుపు కొమ్మల నోము నిర్వహించడం జరిగింది. ముత్తైదువులందరూ నిత్య సౌభాగ్యంగా ఉండాలని, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని, పెళ్లి కాని వారికి మంచి భర్త కలగాలని, ఎవరైతే సౌభాగ్యంతో ఉన్నారో నిత్యం సౌభాగ్యంగా ఉండాలని ఈ పూజను నిర్వహించడం జరిగింది. పూజ జనరల్ గా మనం నది పక్కన చేస్తే, ఇంట్లో చేసుకుంటే ఒక ఫలితం ఉంటుంది, నది పక్కన చేసుకుంటే 10 రెట్లు ఫలితం ఉంటుంది. అదే శ్రీచక్ర అమ్మవారి మహా ఆలయంలో మనం ఈరోజు శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ 108 మంది ఒకేసారి ఇంతటి పూజని నిర్వహించారంటే దాని ఫలితం చాలా చాలా జన్మలకి కూడా మనకి ఆ ఫలితం ఉంటుంది. సో ఈ రోజు నేను ఆ పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా కాకుండా ఒక్కసారిగా 108 మంది అక్కడ లలితా సహస్రనామం చదివారు. మొత్తం మన పురాణాలకి సంబంధించి, ఇతిహాసానికి సంబంధించి, అసలు పసుపు కొమ్ముకి ఉన్న ప్రాస్తుత్యం గురించి కూడా చాలా బాగా వివరించారు అక్కడ. సో ఈ రోజు చాలా అంటే చాలా బాగా. మల్కాపురం రామకృష్ణాపురం చర్చి ప్రాంగణంలో చర్చ్ సండే స్కూల్ పిల్లలతో సభ్యులందరితో కలిసి మొదలుపెట్టి చుట్టుప్రక్కల వీధిలో క్రీస్తు మహారాజుకు జయం, రాజుల రాజుకు జయం జయం, సర్వనూతలైన స్థలంలో జయం, దావీదు కుమారుని జయం, హోసన్న హోసన్న అంటూ గీతం పాడుకుంటూ జైత్రయాత్రను వీధి వీధిలో కొనసాగించారు. మనుషుల పాప పరిహార్థం కోసం సిలువలో మన కొరకు ప్రాణాలు అర్పించి మృత్యుంజయుడే తిరిగి లేచిన గొప్ప దేవుడని, ప్రతి ఒక్కరూ మన పాపం పోవాలంటే క్రీస్తు చూపించే మార్గంలో నడుచుకోవాలని కోరారు. రాష్ట్రం, దేశ ప్రజలందరి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ యేసుపాదం, ప్రసన్న కుమార్, చర్చి అధ్యక్షులు మార్టిన్, సెక్రటరీ సువర్ణరాజు, కోశాధికారి జ్ఞానేష్ మరియు సంఘ కార్యనిర్వహణ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి నగర సంకీర్తన యేసు ప్రభువారి యొక్క మరణానికి ముందు జరిగినటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రామకృష్ణాపురం నగర వీధుల్లో మేము మరి శాంతియాత్రగా బయలుదేరాం. ఆనాడు మరి యేసు ప్రభువారు లోకం గురించి తను చేసిన త్యాగాన్ని మేము తెలియపరిచాం. అంతేకాకుండా మరి రామకృష్ణాపురం గ్రామం కొరకు, మరి విశాఖపట్నం కొరకు, మరి దేశం కొరకు మరి శాంతిని మరి అనుగ్రహించాలని దేవుణ్ణి మేమందరూ కూడా ప్రార్థించాం. మరి దాని సందర్భంగా కూడా శాంతియాత్రను మేము చేసామని చెప్పేసి మీకు సందర్భంగా తెలియజేస్తాం. మరి యేసు ప్రభువారు తన యొక్క శిలువ మీద రక్తాన్ని తను చిందించి పాపుల కొరకు చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన సందర్భాన్ని మరి ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ కూడా లోకమాని వాళ్ళంతా కూడా శాంతిగా అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మా యేసు ప్రభువారిని మేము ప్రార్థన చేసి ఉన్నాం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన క్రీస్తు వారు యెరూషలేములో మరి గాడిద మీద ఊరేగిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని మరి కేకలు వేస్తూ మరి ఆయనకు వెళుచూ ఉండగా బట్టలు పరిచి ఆ విధంగా చేశారు. దాన్ని మరి అనుసరించాలని ఈరోజు యునైటెడ్ సంఘము మరి యూత్ వారిని, సండే స్కూల్ వారిని, మరి సంఘం అంతా కలిసి మరి ప్రొసెషన్లో పాల్గొని మట్టల ద్వారా సువార్తను ప్రకటించడం జరిగింది. అట్టి కృప దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ నేను ఈ కొద్ది మాటలు ముగించుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో యువతీ యువకుల నడుమ మిన్నంటిన హోలీ పండుగ సంబరాలు. కాకినాడ పట్టణ పరిధిలో పలు వార్డులలో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనంద జల్లులో తేలిన యువత. అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలసాల చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన.
మండలం కొండుపాలెం చేనుల అగ్రవరం గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టిన భరత్ కుమార్ స్వాగతం పలికిన ప్రజలు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం వేపకైల బాబ్జీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు. రానున్న ఎన్నికల్లో సూర్యప్రకాష్ గెలిపే లక్ష్యం, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చిన త్రిమూర్తులు సుభాష్ చంద్రబోస్. నర్సీపట్నం నియోజకవర్గం గోల్గొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో టీడీపీ శంఖారావం సభలో పాల్గొన్న అయ్యప్ప తానియుడు. అధికారంలో రాగానే 50 సంవత్సరాలు దాటిన బీసీలకు 4,000 పెన్షన్ ఇస్తామని వివరించిన చింతకాయల విజయ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.